అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు మార్నింగ్ రొటీన్‌లో లంచ్ బాక్స్‌లోకి ఎర్ర కందిపప్పు మిల్లెట్స్‌తో కలిపి ఒక మంచి టేస్టీ రెసిపీ అయితే ప్రిపేర్ చేశాను. ముందుగా ఒక అరకప్పు వరకు ఎర్ర కందిపప్పు తీసుకొని శుభ్రం చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ నేను మిల్లెట్స్ కుక్ చేసుకోవడానికి వాటర్ బాయిల్ చేసుకున్నాను. ఇందులో మిల్లెట్స్ వేసేసుకొని ఈ మిల్లెట్స్ ఉడికేలోపు మా అమ్మాయి కోసం అని చెప్పేసి డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. డైలీ మార్నింగ్ బటర్ మిల్క్ కానీ మిల్క్ షేక్ కానీ ఏదో ఒకటి మార్నింగ్ ఇచ్చేస్తాను. స్కూల్లో బ్రేక్ఫాస్ట్ తినేస్తుంటాను. ఇది మిల్క్ షేక్ తనకి ఇచ్చేసి ఇప్పుడు మిల్లెట్స్ కూడా కుక్ అయినాయి. గంజి వాచుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నేను స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను. ఇందులో ఒక స్పూన్ వరకు వామ్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, టమాటో, నానబెట్టుకున్న కందిపప్పు, అరకప్పు కందిపప్పుకి ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ వాటర్ మనకు సరిపోతుంది. ఈ కందిపప్పు మనకి ఫాస్ట్గానే కుక్ అవుతాయి. మిల్లెట్స్ కూడా నేను ఒక కప్పు మిల్లెట్స్ తీసుకున్నాను. చూడండి ఇవంతా బాగా దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో తురుము పెట్టుకున్న అల్లం వేసుకోవాలి. ఒక స్పూన్ వరకు అల్లం వేసుకోండి. అలాగే కారం, మీ టేస్ట్కి తగినట్లుగా కారం యాడ్ చేసుకోండి. ఒకసారి కలుపుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని కుక్ చేసి పెట్టుకున్న మిల్లెట్స్ వేసుకోవాలి. టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకొని ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. చివరిగా నిమ్మరసం పిండుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఈజీగా లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ రెసిపీ మీరు డైరెక్ట్గా కుక్కర్లో అయినా చేసుకోవచ్చు. ఫాస్ట్గా ఫినిష్ అవుతుంది. టేస్టీగా ఉండే మసూర్ దాల్ మిల్లెట్స్ రెడీ. ఇందులోకి నేను కొద్దిగా మ్యాంగో పికిలు నెయ్యితో పెట్టేస్తున్నా. అలాగే వేసిన పప్పు చాట్, డ్రాగన్ ఫ్రూట్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.